వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. నేషనల్ క్రష్ రష్మిక తన కెరీర్లో దూసుకుపోతుంది. పుష్ప 2, చావా, సికిందర్ సినిమాల్లో తన ప్రతిభను చాటిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల కుబేరాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు మరో విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ రోజు రష్మిక తన కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మైసా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా విడుదలైన పోస్టర్ లో రష్మిక చాలా వైల్డ్ గా కనిపిస్తుంది. పోస్టర్ చూస్తుంటే రష్మిక పోషిస్తున్న పాత్ర పూర్తి విభిన్నంగా ఉండబోతుందని అర్థమవుతుంది. టైటిల్ పోస్టర్ లో ఆమె శక్తివంతమైన వారియర్ రూపంలో కనిపించి అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇందులో ఆమె పాత్ర గురించి నిర్మాతలు ఇచ్చిన హింట్ మరింత క్యూరియాసిటీ పెంచింది. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికిరం. ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అని చెప్పకు రాగా ఈ చిత్రంలో రష్మిక యోధురాలిగా కనిపించనుందని తెలుస్తుంది. ఒక యాక్షన్ డ్రామాగా మూవీని రూపొందిస్తున్నట్టు సమాచారం. రష్మిక ఇప్పటి వరకు కనిపించిన పాత్రల కంటే పూర్తిగా భిన్నమైన షేడ్లో ఇందులో కనిపించనుందని అర్థమవుతుంది.